మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్ధరాత్రి శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్లకు అత్యంత వైభవపేతంగా అయితే కళ్యాణ వేడుక నిర్వహించనున్నారు. లింగోద్భవ కాలంలో పాగలంకరణ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కార్యక్రమం జరగనుంది. ఇక ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి లక్షల మంది భక్తజనం ఇప్పటికే శ్రీశైలంకు తరలివచ్చారు. శివరాత్రి వేడుకలు పురస్కరించుకొని ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో సుందరంగా అయితే తీర్చిదిద్ది విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేపట్టి అర్చకుల మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు చేశారు. ఇక రాత్రి ప్రాంగణాలంకరణను వీక్షించడానికి ఆలయ ప్రాంగణంలో సుమారు 8,000 వరకు భక్తజనాన్ని అయితే అనుమతించనున్నారు. ఇక అదేవిధంగా శ్రీశైల క్షేత్రం ఆరు బయట పరిసర ప్రాంతాల్లో లక్షలాది మందితో అర్ధరాత్రి శంభో శంకర అంటూ భక్తజనంతో హోరెత్తనుంది. ఇక విద్యుత్ దీపాలు ఆర్పేసి గర్భగుడి గోపురానికి అలాగే నందులకు ఈ పొగను అలంకరించనున్నారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పృథ్వీ వెంకటేశ్వర్లు వారి కుటుంబం వంశపారపర్యంగా ఈ పాగలంకరణ అయితే నిర్వహించారు. ఇక ఈ కుటుంబం 365 రోజులు ప్రతిరోజు నిష్ఠ కలిగి ఈ స్వామివారి పొగను సిద్ధం చేయడం జరుగుతుంది. ఇక సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ వేడుక నిర్వహించే మహాఘట్టం ఈ అర్ధరాత్రి ఆశేష భక్తజనము మధ్య ప్రారంభమవుతుంది. ఇక శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అత్యంత వైభవపేతంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు లేకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక అదే విధంగా వాహనాల రాకపోకలకు ప్రత్యేక రూట్లు ఏర్పాట్లు చేశారు. ఇక శివరాత్రి సందర్భంగా మరికొద్ది గంటల్లో జరగబోవు కళ్యాణ వేడుక ప్రాంగణాలంకరణను ఘనంగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, శివరాత్రి సందర్భంగా అక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ ఫాతిమా. శివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఈ రోజు అర్ధరాత్రి ఏదైతే శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబిక కళ్యాణ మహోత్సవం అదేవిధంగా పాగలంకరణ కార్యక్రమాలు వీక్షించేందుకు లక్షలాది మంది ఇప్పటికే శ్రీశైలం తరలి వచ్చారు. మరి అశేష భక్తజనం వద్ద రాత్రి జరిగే ఈ వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేపట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అలాగే ఏదైతే పూలమాలతో అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణతో ఆలయ గోపురాలు అదేవిధంగా ప్రాంగణం అంతా మొత్తం కూడా ముస్తాబు చేసి ఉంచారు. అంటే రాత్రి అర్ధరాత్రి అంటే పాగాలంకరణ ఏదైతే పృథ్వీ వెంకటేశ్వర అనే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వారసత్వ కుటుంబం అంటే పరంపరగా సాగుతున్న ఈ ఆనవాయితీని అలాగే కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళైతే 365 ఒక నిష్ఠతో చేసిన ఈ పాగను ఇక్కడ అర్ధరాత్రి ఏదైతే ప్రధాన గర్భగుడి శిఖరానికి అదేవిధంగా నందులకు అర్ధరాత్రి విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి ఈ పాగా అలంకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నగ్నంగా ఇక్కడ ఏదైతే వెంకటేశ్వర్లు వాళ్ళ వంశస్థులు నగ్నంగా ఇది చేయడం ఇక్కడ ఒక విశిష్టత అని చెప్పొచ్చు. అదేవిధంగా జ్యోతిర్లింగము అదేవిధంగా కలగలిపిన క్షేత్రమే మహాపుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. కాబట్టి భక్తులు వస్తున్న అశేష జనం నేపథ్యంలో పోలీసులు కూడా ఇతర యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అంటే నిరంతరం నిఘా పహార్లో ఈ దేవాలయం అంతా పోలీసుల చేతుల్లో తీసుకున్న పరిస్థితి. సో అశేష భక్తజనానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రాత్రి సుమారుగా ఆలయ ప్రాంగణంలోకి పాగాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఒక 8,000 వరకు భక్తజనాన్ని అనుమతించనున్నట్లు ఇప్పటికే ఏదైతే ఆలయ అధికార సిబ్బంది ప్రకటన చేసిన పరిస్థితులు. సో ఇసుకేస్తే కూడా రానంత ఇదిగా భక్తజనం అక్కడ చేరుకుని అదేవిధంగా ఏదైతే శ్రీశైలగిరి పరిసర ప్రాంతాల్లో కూడా అశేష జనం ఈ అర్ధరాత్రి అంతా కూడా శివనామస్మరణతో అంటే శివుని యొక్క భక్తిలో తన్మయత్వంలో ఉండిపోతారు. అదేవిధంగా సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవానికి అంటే మనం సాధారణంగా పెళ్లిళ్ళు జరిగితే ఏ విధంగా అంటే వరుడికి తలపాగా కడతారో ఆ విధంగా కట్టాలనే ఒక సూచనతోనే ఈ శిఖర ద్వారం నుంచి నందులకు ఆ పాగ చుడతారు. ఆ పాగానంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం యొక్క అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే ప్రత్యేక పూజాలంకరణలో అదేవిధంగా స్వామి అమ్మవార్ల ప్రతిమలను ప్రత్యేక పూజ చేసి అలంకరించి
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కొద్ది గంటల్లో ఈ వేడుక ఏదైతే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే శివస్వాములు సిరిశైలం అంతా నిండిపోయిన పరిస్థితి, అదేవిధంగా ఆలయానికి భక్తులు కూడా క్యూ కట్టిన పరిస్థితి. సో రాత్రి 12ంటికి జరగబోయే ఈ కార్యక్రమం అంతా కూడా సవ్యంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులతో దిగ్విజయం కావాలని ఇప్పటికే యువ కావచ్చు, కలెక్టర్, ఎస్పీలు అందరూ కూడా భక్త జనానికి అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.